ప్రకాశం బ్యారేజీ నుంచి వరద తగ్గుముఖం పట్టడంతో బాపట్ల జిల్లాలో లంక గ్రామాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. 3 రోజులుగా వరద నీటిలోనే ఉండి తీవ్ర ఇబ్బందులు పడ్డ లంక గ్రామస్తులు 4వ రోజు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గడంతో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం వారికి సహాయక చర్యలు చేపడుతున్నారు. వేమూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడుతున్నాయి. 3 రోజుల పాటు నీటిలో మగ్గిపోయిన లంక గ్రామాలు ఎలా ఉన్నాయి, అసలు లంక గ్రామాల్లో ప్రజల పరిస్థితి ఏందో మన క్షేత్రస్థాయిలో గ్రామాల్లోకి వెళ్ళి వారి బాధలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అది పెసర్లంక అండి. మొత్తం గ్రామాలన్నీ మునిగిపోయినాయి. అసలు ఒక ఇల్లు కూడా లేదు. అన్ని ప్రాణ నష్టం అయితే లేదు కానండి, అసలు గుడ్డుకి మామూలు ఉండటానికి కూడా వెళ్ళి డాబాల మీద ఉండాము. మరీ ఇబ్బంది పరిస్థితుల్లో ఉండామండి. ఈ 3 రోజులు నీళ్ళు ఉండయని డాబాల మీదకి వెళ్ళి ఉండామండి. మెరకాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఉండాము. కొంచెం నీళ్ళు పోయినాక వచ్చి ఆ బురద కట్టుకుని అక్కడే ఆ తడిలోనే పడుకున్నామండి. ఇంకా కరెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. మాకు దయచేసి ప్రభుత్వం సాయం చేయండి ఊరు జనానికి. దానికి ఇల్లు అంతా పొడిచిపోయింది. నీళ్ళల్లో ఉండాము 2 రోజులు రాకుండా ఇవాళ వచ్చారయ్యా. మేము ఊళ్ళో డాబాల మీద ఎక్కాము, డాబాల మీద ఉండాము. భోజనం ఇస్తున్నారయ్యా, ప్యాకెట్లు వస్తున్నాయి, పుజారు వస్తుంది. మరి భోజనం మట్టికి లోటు లేదు. ఆ ప్యాకెట్లు తినలేక పారాయని కూడా పారేసా. వరద బాగా బీభత్సంగా వచ్చిందండి. పోయినసారి కంటే 4 లక్షల ఎక్కువ వచ్చింది. బాగా ఇబ్బంది పడుతున్నాము. బాగా గడ్డుగానే ఉంది పరిస్థితి. పైర్లన్నీ పోయినా ఇంట్లోకి వచ్చినాయండి. ఇంట్లో అందరూ అంత లోతుకు వచ్చినాయండి. పైర్లన్నీ నష్టం. మేము ఇప్పుడు పెసర్లంక గ్రామంలోనే రోడ్డు మీద ఉన్నామండి. భోజనం ఇప్పుడే బిర్యానీలు మామూలుగా ఇవన్నీ ఇస్తున్నారులేండి. మామూలుగా నిన్న ఈరోజు ఇస్తున్నారు. మామూలు కరెంట్ లేదండి, బాగా కరెంట్కి ఇబ్బంది పడుతున్నాం. నా పేరు ఉప్పు శ్రీనివాసరావు అండి. మాది పెసర్లంక గ్రామం అండి. వరద బాగా బీభత్సంగా వచ్చిందండి. బాగా లాస్ అండి వ్యవసాయం రైతులకి. బాగా పొలాలు పోయినాయి, పశువు, అరటి, అంత కంద అన్నీ పోయినాయండి. ఇట్లాంటి వరద మేము ఎప్పుడూ చూడలేదండి, మా చరిత్రలో ఎప్పుడూ చూడలేదు. బాగా వచ్చిందండి. మొత్తం ఇళ్లల్లో కూడా వచ్చినాయండి. ఇళ్లల్లో కూడా అందరంత లోతు వచ్చినాయండి. ఇక్కడ ఊళ్ళో సెంటర్లోకి వచ్చి ఏదో మెరకుంటే అక్కడికి వచ్చి అందరం అక్కడే ఉండమండి. బాగా బీభత్సంగా వచ్చిందండి. డాబాలో 2వ స్టేర్ మీదకి వెళ్ళి ఉండమండి. అట్ట ఇళ్ళన్నీ మునిగిపోయినాయండి. పొస్తు తోటలన్నీ బేభత్సంగా మునిగిపోయి అంతా నష్టంగానే ఉంది. అందరూ పోతురాజు గుడి దగ్గర ఆ మెరక చేరారు. ఇళ్లలో వాళ్ళని ఇల్లు మునిగేదానికి డాబాలెక్కి డాబాల మీద బొబ్బున్నాం రేత్రి. బాగా బేభత్సంగా ఉందండి. బాగా నష్టం, పంటలు బాగా నష్టం. వాములు కొట్టుకుపోయి గేదెలు కూడా పాపం మల్లాడిపోతున్నాయి మేతకోళ్ళు లేక. కరెంట్ 3 రోజులు మట్టి కరెంట్ లేదు. పిల్లలు అల్లాడిపోతున్నారు దోమలకి. గొడ్డు మనుషులు అందరం కూడా అల్లాడిపోతున్నామండి. ఆ అధికారుల భోజనాలు, బిర్యానీలు ఇవి అందుతున్నాయండి. మంచినీళ్ళు, బిర్యానీలు అవి అందుతున్నాయి. వరద బాగా వచ్చిందండి. పోయిన దాని మీద కూడా 4 లక్షలు ఎక్కువ వచ్చిందండి. జనం బాగా ఇబ్బంది పడిపోతున్నారు. మళ్ళీ పొద్దుతోటలు పోయి నేను 2 ఎకరాలు వేసి ఆ పొద్దుతోట పోయింది. మరి బేభత్సంగా ఉంది. అంతా ఊరు మయా చేరాము. ఎంత కలిసిన ఒక అరాహరం ఉంటుంది. అందరూ కలిసి ట్రాక్టర్లు, గొడ్డు, మనుషులు అంతా అక్కడ చేరాము. కొంతమంది డాబాల మీద ఉన్నారు. బాగా ఇదిగా ఉందండి. ఉంటుంది నష్టం చాలా ఉంటుంది. కొంచెం చెప్పలేము, అంచనా చెప్పలేమండి. నష్టం చాలా ఉంది. మొత్తం పోయింది. ఊరు మొత్తం ఏమి పనికిరాదు. పసుపు ఏంటి, కండ ఏంటి అంతా పోయినాయి. నష్టం ఇంత ఏం చెబుతాం, అంచనా వేయలేముగా. చాలా పోయింది.
నమస్తే అండి. మాది బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అండి, పెసర్లంక గ్రామము. మేము ఎకరానికి 3 లక్షలు పెట్టి పసుపు విత్తనం కొనుక్కొచ్చి వేసామండి. 1 ఎకరం పసుపు వేసాను, 1 ఎకరం కంద వేసాను సార్. కత్తి ఈ వరదట్ట ఇంత ఇదిగా వస్తుందని మేము ఎప్పుడు అనుకోలేదండి. మా మీద దయించి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని కత్తి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. గొడ్డకి మేత కూడా లేదండి. ఇప్పుడు మా మనుషులు ఎట్టగొట్ట తప్పించుకున్నాం కానీ గేదెలకి మేత లేదండి, అసలు ఏమీ లేదండి. మా మీద దయించి కత్తి గవర్నమెంట్ సాయం చేయాల్సిందిగా కోరుతున్నామండి. ఆ ఇల్లు ఇదిగోండి సార్, ఇదిగో వేసవకాలంలో కట్టుకున్నామండి. పారి కూడా 2 పిల్లర్లు వేసి కట్టుకున్నాము, పడిపోయింది. ఇదిగో సావిడి కూడా పడిపోయిందండి. గొడ్డ కట్టేసుకోవటం కూడా లేదండి. ఇక్కడ ఇప్పుడు బాగా ఇబ్బందుల్లో పడుతున్నాం సార్. మమ్మల్ని కత్తి ఆదుకోవాల్సిందిగా కోరుతున్నామండి. గళ్ళ పార్వతం అండి. వరద వచ్చింది బాగా, పిల్లలు అందరూ ఇబ్బందులుగా ఉండారు. గొడ్డకు మేత లేదు, పిల్లలందరూ ఇబ్బందుల్లో ఉన్నాము. పాలు దొరకట్లా, గొడ్డు బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. మనుషులు ఇబ్బందుల్లో ఉన్నాము. చేలన్నీ ఇంట్లో ఒక్క ఇల్లు లేకుండా పొడిచిపోయినాయి. ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. ఆనకట్లకు ఎక్కటానికి కూడా మెరకలు లేవు. డాబాల మీద ఉన్నాము 3 రోజులు. ఇంట్లోకి అందరి ఇళ్లలోకి వచ్చినాయి, మా ఇంట్లో కూడా బాగా వచ్చినాయి. మళ్ళీ అందుట్లో వర్షం కూడా ఎక్కువైపోయింది. గొడ్డు ఇబ్బందుల్లో ఉన్నాయి బాగా. గొడ్డ మేత లేదు, సావిళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. సావిళ్ళు బాగా కొట్టుకుపోయినాయి. భోజనాలు బాగానే అందినాయి, అవి బాగానే తింటున్నాము. వాళ్ళు పయ్యాళ్ళు తెచ్చిస్తున్నారు, మేము తింటున్నాము. భోజనాల వరకు బాగానే ఉన్నాయి. గొడ్డకి ఇబ్బందిగా ఉంది, పాలు దొరకట్లా. బాగానే చేశారు, అధికారులు బాగానే చేశారు. వాళ్ళు కూడా మా కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. పయ్యాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారు కానీ మాకు ఒక్క ఇల్లు లేకుండా పొడిచిపోయింది. బాగా నట్టపరారాలు లచ్చలు శాలల్లో కూడా బోళ్ళు పెట్టుబడులు పెట్టుకున్నాము. లచ్చలు తెచ్చి పసుపులు వేసుకున్నామండి. ఒక చేను లేదు. ఒక్కొక్క ఇంటికి కనీసం 50 లక్షలు దండగా 7 చాలా దండగలు వచ్చినాయి. పెసర్లంక మాది 3 ఎకరాలు పసుపు వేసా, 4 ఎకరాలు అత్తి తోట ఉంది, ఎకరం ఖాళీగా ఉంది, ఎకరం మేత ఉంది. ఈ వరద ముందు అన్ని లైన్లో వచ్చినాయి. ఈ వరద వచ్చినా అంతా పోయింది. సుమారు ఎకరానికి వచ్చి పసుపు తోటకి 1 లక్ష రూపాయలు పెట్టి ఇప్పటికి ఆ ఎకరానికి వచ్చి 50,000 60,000 పెట్టి అత్తి తోటలకి. అది మొత్తం పోయింది. మళ్ళీ కొత్త వ్యవసాయం పెట్టుకోవటం, మళ్ళీ 5 మూటలు మునిగిపోయినాయి. కొత్త వ్యవసాయం పెట్టుకోవటం మళ్ళీ ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా కత్తి ఇత్తులు బొత్తులు చల్లుకుంటాం. అది ఇది నేను ఎదుగుండా రావాలి, త్వరత రాలి. అసలు ఏం చేస్తాం, నీళ్ళ బిళ్ళ తిరుగుతూ ఉన్నాం. వరద వచ్చేసి ఇంటికి నీళ్ళ బోల తిరుగుతూ ఉన్నాం. 2 లోతు నీళ్ళలో అసలు ఊళ్ళో ఏంది బాబు, అసలు అంతా ఇవన్నీ మునిగిపోయి సాయిలన్నీ పడిపోయి గేదెలను తీసుకెళ్ళి ఎక్కడో కొంత దెబ్బ ఉంటే ఆ దెబ్బ మీద కట్టేసుకుని మేత లేదు, ఏమీ లేదు. వాములు కూడా కొట్టుకుపోయినాయి. పంట పొలాలు, పసుపు, కంద, అట్లు మొత్తం మునిగిపోయి కొట్టుకుపోయింది. రాలేదండి, రాలేదు. నేను ఎరుగున్నాక లేదు. నాకు 75 సంవత్సరాలు. నేను ఎరుగున్నాక ఇంతవరకు ఎప్పుడూ రాలే. ఊళ్ళోకి ఇయ్యాలే తగ్గింది. ఇయ్యాలే ఇంట్లో బయటకు వచ్చాం. రోజు దులుపుకోవటమే, కరెంట్ లేదు, ఏమీ లేదు. అసలు ఊరిని ఏగలు లాక్కోవటమే. బాబా గొడ్డుకి పరక మేత లేదు, వాములు కూడా కొట్టుకుపోయినాయి. 5 గొడ్డు వర్షం 6 ఉన్నాయి చాల్తీలు. మరి పరక లేదు, అవి ఎవరిని అరుస్తున్నాయి. మాది పెసర్లంక అండి. మా పశువుల గొట్టం మొత్తం పడిపోయింది. అసలు ఏమీ పనికిరాదు. బాగా విపరీతమైన వరద వచ్చి బాగా దూసుకొచ్చి వరవడే సాందం పడిపోయింది. ఇప్పుడు ఉంటాకు లేదు, తింటాకు లేదు. ఈ గవర్నమెంట్ వచ్చే దాంతో పాటుగా తిని వాటర్ ప్యాకెట్లు తాగుతున్నాం. మా పరిస్థితి ఇది. వచ్చినాయండి, అసలు ఎక్కడా లేదండి. రోడ్ల మీద కట్టేస్తున్నాం అండి గేదెల్ని. అసలు నిద్రలో పోయి కరెంట్ లేక ఏమీ లేక నిద్రలో పోయి 3 రోజులు అవుతుందండి. అసలు ఏమీ లేవు, ఉంటాకి లేదు, తింటాకి లేదు. మాకు ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అసలు అది ఏం తెలియట్లా. వచ్చినాయండి, పోయినాయి, వెనక్కి వచ్చేసినాయి నీళ్ళు. మా చావుడు శాంతం పడిపోయినప్పుడు మా గేదెలు రొచ్చులో ఉన్నాయండి. ఆ బురదలో నీళ్ళలో అట్టి పెట్టాం.
నమస్కారం అండి. మా ఊరికి నీళ్లు వచ్చినాయి, బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. మేము కూలి చేసుకుని బతికే వాళ్ళమి. మేము డోకరాలు ఇప్పుడు కట్టలేము. ఆ డోకరా రుణమాఫీ చేసి మళ్ళీ లోన్లు ఇస్తే మళ్ళీ కడతామండి. ఇంకా మాకు ఇంకేమీ ఆధారం కూడా లేదు. ఇళ్ళు మునిగిపోయినాయి. మాకు తినడానికి జరగక గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే తీసుకుని ఇదిగో ఇట్లా రోడ్ల మీద నుంచి తీసుకుని తింటున్నామండి. ఇస్తున్నారు. ఫుడ్ బాగా అందుతుందండి, మంచినీళ్ళు బాగా అందుతున్నాయి. వాటి వల్ల మాకేమి ఇబ్బంది లేదు. కానీ మాకు ఉండటానికి లేదు. మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేయాలి. డోకరా కట్టలేము, బాగా ఇబ్బందుల్లో ఉన్నాము. నా పేరు అడిసిమల్లి నాగేశ్వరం అండి. మాది పెసర్లంక గ్రామం. వరద బాగా వచ్చేసేసి మా సావుళ్ళు ఇల్లు అన్నీ మునిగిపోయినాయి, వాములన్నీ కొట్టుకుపోయినాయి. మరి డోకరాలు కానీ ఏమి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము. గవర్నమెంట్ మీరే కొంచెం చూసి మా డోకరాలు తీసేసేస్తాము. గేదెలకి ఏమీ లేకోకుండా అన్ని వాములన్నీ కొట్టిపోయినాయి. వాటికి ఏమన్నా దానాలు లాంటి ఫుడ్ అయితే అన్నీ 3 పూటలు అన్నీ బాగానే అందుతున్నాయి. ఆ గొడ్డకు కూడా ఏదో ఒక పరిష్కారం మీరు చూపిస్తే అంతే చాలని కోరుకున్నాను. అనుకోని ఈ ప్రకృతి విపత్తు ప్రజల్ని ఎంతో ఇబ్బంది పెట్టింది. అయితే ముఖ్యమంత్రి గారు కానీ మరి ఉప ముఖ్యమంత్రి గారు కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు రంగంలో దిగి ప్రజలందరినీ ఎంతో అప్రమత్తం చేసి అధికారుల్ని ఉరుకులు పరుగుల మీద గట్టిగా పనిచేయించే విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన ఆఫీస్లో ఉండి మొత్తం మానిటర్ చేస్తున్నారు. ఈ రాష్ట్ర ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి తన సొంత నిధులు ₹1 నిధులు ఇచ్చారు. అలాగే మన జనసేన పార్టీ తరఫున కర్లపాలెం మండలం నుంచి మండల ప్రెసిడెంట్ గారు మేమందరం కార్యకర్తలందరం కలిసి ఒక 200 భోజనాలు ఈ లంక గ్రామాల్లో ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. మీరందరూ కూడా ఎవరు తోచింది వాళ్ళు కూరగాయలు, పశువులకు మేత, ఇంకేదైనా కానీ తమ ముందుకు సహాయం చేసి రైతులను అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు గళ్ళా సుబ్బారావు, పెసర్లంక. మేము ఇక్కడ ఈ వ్యాపారం చేసుకుంటూ బ్రతుకుతున్నాం. ఈ అనుకోని విపత్తు మూలంగా చాలా నష్టపోయాం. కొట్లు కానీ సామాన్లు కానీ అన్నీ ఇదైనాయి, పంటలు నాశనం అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యవసాయంగా కానీ వ్యాపారంగా కానీ తీవ్ర నష్టం జరిగింది. 10 లక్షల వరకు అయితే మాకు ఇబ్బంది ఉండేది కాదు. 12 లక్షలు వస్తాం. మేము అనుకోని రీతిలో మేము ఇబ్బంది పడిపోయాం. చాలా నష్టం జరిగింది. టీవీలు కానీ ఎలక్ట్రానిక్ షాపు, చిల్లర కొట్టు మొత్తం ఏంటంటే మేము 11 లక్షల వరకు ఏమి ఇబ్బంది ఉండదులే అనే ఆలోచన. 11 లక్షల వరకు వాటర్ అంత ఇది ఉండదు. 12 లక్షలు వచ్చేటప్పటికి ఏమైనా ఒక్కసారి మరి ఇళ్లలో టీవీలు పాడైపోయి వరదకి పాడైపోయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు బాగు చేయమని. ఈ పనికొచ్చి వచ్చే కళం కాపాడలేదు. తడవడం మూలాన ఈ టీవీలు ఏమీ పనికిరావు. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల్లో ఉన్న పరిస్థితి. ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ నుంచి గంటకి వరద తగ్గుతున్న నేపథ్యంలో ఇప్పటికీ గ్రామాల్లో నీరు మొత్తం బయటికి వెళ్ళాయి. కానీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్వచ్ఛంద సంస్థల నుంచి సహకారం భోజనం అందుతున్నప్పుడు కూడా తమ పశువులకి మేత లేదు, పశువులకి మేత అందించాలంటూ కూడా గ్రామస్తుల నుంచి విజ్ఞప్తులు అయితే వెళ్తున్నాయి. ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో లంక గ్రామాలు మొత్తం తేరుకునే అవకాశం ఉంది. ఇది మొత్తానికి బాపట్ల జిల్లాలోని లంక గ్రామాల పరిస్థితి.